We are from Arvinda High School CBSE. As part of Wipro Earthen project, we came here to interview Mrs. Indira Auntie. She'll give us more information about our school waste. మన స్కూల్లో రోజుకి ఎంత వేస్ట్ దొరికిద్ది? ఎలాంటి వేస్ట్ దొరికిద్ది? ఎలాంటి వేస్ట్ దొరికిద్ది? మన స్కూల్లో వచ్చేసి ఈవినింగ్ టైం పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత క్లాస్ రూమ్లో అవి వచ్చిన తర్వాత ఒక బ్యాగ్ వచ్చేసి ఇంత క్లాత్ బ్యాగ్లో ప్రతి క్లాస్లో అరేంజ్ చేస్తాము. ఆ క్లాత్ బ్యాగ్లో వచ్చేసి పేపర్స్ సపరేట్ చేస్తాము. అలాగే ర్యాపర్స్ కానీ, చాక్లెట్ ర్యాపర్స్ కానీ, ప్లాస్టిక్ కవర్స్ కానీ ఇలాంటివి ఏమొచ్చినా సరే ఒక బాటిల్ ఒకటి అరేంజ్ చేస్తాం ప్రతి క్లాస్లో. ఆ వాటర్ బాటిల్లో ఇవన్నీ ఫిల్ చేస్తారనమాట. పేపర్స్ని వచ్చేసేమో సపరేట్గా బ్యాగుల్లో ఫిల్ చేసేస్తాము. అలాగే ఇంకోటి ప్లాస్టిక్ ఇంత డబ్బా లాంటిది ఒకటి క్లాస్ రూమ్లో పెడతారు. దాంట్లో వచ్చేసి పెన్సిల్ షార్ప్ చేసింది ఆమె వేస్ట్ అంతా దాంట్లో వేసేసేస్తాం. ఇంకా అది కాకుండా అన్నం మెతుకులు కానీ, మట్టి కానీ ఇలాంటిది ఏమన్నా వస్తే డస్ట్బిన్లోకి వేసేసేస్తాము. అది వచ్చేసి కిందకు వచ్చిన తర్వాత ఆ తడి చెత్త పొడి చెత్త ఉంటుంది కదా, ఆ వేరు వేరే డస్ట్బిన్లో వేసేస్తాం. ఎంత పేపర్ వేస్ట్ వస్తుంది డైలీ? స్కూల్ మొత్తం మీద అంటే పై క్లాస్ రూమ్ల వరకు ఒక ఫుల్ బ్యాగ్ వస్తుంది. ఇంత క్లాత్ బ్యాగ్కి ఫుల్గా పేపర్ వస్తుంది. వచ్చిన పేపర్ వేస్ట్ని ఏం చేస్తారు మీరు? వచ్చిన పేపర్ వేస్ట్ని అన్నింటినీ ఆ క్లాత్ బ్యాగ్లో ఫిల్ చేసేసి ఎవ్రీ సాటర్డే ఆ ఫుల్ అయిపోయిన బ్యాగులు తీసుకెళ్ళేసేసి స్టోర్ రూమ్ దగ్గర పెట్టేసి అవన్నీ ఓపెన్ చేసి నీట్గా పెట్టేసి ఆ పేపర్లన్నింటినీ ఒక బండిల్గా చేసి ఒక బ్యాగ్లో పెట్టి ఉంచుతాం. వాళ్ళు బుక్స్ వాళ్ళు వస్తారు కదా, పేపర్లో అవన్నీ కొనే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి వేస్తాం. వాళ్ళు వాటిని రీసైక్లింగ్కి పంపిస్తారనమాట. మళ్ళీ నోట్బుక్స్ అలాంటివి చేయడానికి వాటికి పంపిస్తాం. మన స్కూల్లో వచ్చే వేస్ట్ అయినా రీసైకిల్ అవుతుంది మన స్కూల్లో? అవుతుంది. ఎట్లాగంటే ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్లో చాక్లెట్ ర్యాపర్స్ అవన్నీ పెడతాం కదా, ఆ బాటిల్స్ని వచ్చేసి అవి ఫిల్ అయిపోయిన తర్వాత మన స్కూల్ ఇన్ఛార్జ్ మేడం ఉన్నారు కదా, వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేసామంటే వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్స్లో ఏమైనా వాల్స్ అలాంటివి కడుతున్నారు అనుకోండి, గోడలు అలాంటివి, వాటిలో ఆ ప్లాస్టిక్ బాటిల్స్ పెట్టేసి వాల్ అయితే కట్టేస్తారు అనమాట. బిక్స్ లాగా యూస్ చేస్తారు. ఇంకోటి వచ్చేసి పెన్సిల్ చాప్ చేసింది ఉంటుంది కదా, ఆ మెటీరియల్ వచ్చేసి ఆర్ట్ మేడంకి ఇచ్చామనుకోండి, ఆర్ట్ మేడం దాంతో ఆర్ట్ ఒకటి తయారు చేస్తారు. పేపర్ ఆర్ట్, పెన్సిల్ చాప్తో అట్లాగా. ఫుడ్ వేస్ట్ ఏమైనా వచ్చిద్దా మన స్కూల్లో? ఫుడ్ వేస్ట్ అంటే కొంచెమే వచ్చింది, ఎక్కువే రాదు. మనకి మెస్ నుంచి వచ్చేది కదా, దాంట్లో కొంచెం అలా మిగిలితే కనుక అది మనం మొక్కలకి అలాగా యూస్ చేస్తాం, ఎరువులాగా.